ఎలా ఉందన్న తంగ్లాన్ మూవీ? సో పర్లేదు బ్రో, బాగుంది. ఏంటంటే మనకి అప్పట్లో ఏమంటారు 90s అనుకుంటా కదా, 1890s టైంలో అయితే బ్రిటిషర్స్ గోల్డ్ గురించి ఎట్లయితే ఇండియాని మొత్తం నాశనం పట్టించారు ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. డైలాగ్స్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. ఎందుకంటే యాక్టింగ్లో మనోడికి మించినోడు కమల్ హాసన్ గారి తర్వాత ఈయనే. అసలు ప్రతి సీను కూడా హైలైట్ చెప్పాలంటే అదే ఇదే పాములు కానీ ఇవన్నీ పీకు తినేయడం కానీ. విక్రమ్ కెరియర్లో అపరిచితుడు తర్వాత అంత పెద్ద కమర్షియల్ హిట్ రాలేదు, మధ్యలో అయ్యి వచ్చింది కానీ అనుకున్నంత ఆడలేదు. ఇప్పుడు ఇదేలా అనిపిస్తుంది? నేను చెప్తాను, అపరిచితుడు అపరిచిత అమ్మ మోడీది ఆస్కార్ లెవెల్ సినిమా అనేది 100% సినిమా మాత్రం మంచిగా చాలా బాగుంది. ఆస్కార్ నేను టచ్ చేసే సినిమా 100% అవునన్నా కాదన్న మంచి సినిమా. ఈ సినిమాతో నిజంగా తన రికార్డులను మడత పెట్టే ఛాన్స్ అయితే అనిపిస్తుంది. చాలా అంటే చాలా నేను చెప్తున్నా మాట ఇస్తాను భయ్య, కలికి రికార్డు బద్దలు కొట్టే సినిమా ఏదంటే ఇదే అని చెప్తాను. విక్రమ్ ఎంత మంచి యాక్టర్ మన అందరికీ తెలుసు. ఈ సినిమాలో ప్రాపర్గా వాడుకున్నారు ఆయన యాక్టింగ్ స్కిల్స్. నిజంగా చాలా డిఫరెంట్ వాడే అసలు నిజంగా. బంగారం కోసమే మూవీ అంతా కూడా నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఏంటంటే అక్కడ ట్రైబల్స్కున్న కొన్ని అక్కడక్కడ చిరుత పులిల విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ, లేకపోతే ఇట్లా విఎఫ్ఎక్స్ సుడి వస్తుంది కదా, సుడిగాలి వచ్చింది, ఆ షార్ట్స్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినాయి. విఎఫ్ఎక్స్ షార్ట్స్కి అయితే నేనైతే ఓకే చెప్తాను, చాలా మంచిగా అనిపించింది విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే. నెక్స్ట్ దీని తర్వాత స్టోరీ సింపుల్ వై బంగారం ప్రొటెక్ట్ చేయడం. ఆ కొండ ఉంటుంది, ఆ కొండ కూడా బంగారం అయితే ఉంటుంది, గోల్డ్ మైన్స్ అంటారు కదా. సో కొంచెం స్టోరీ వేరే హాలీవుడ్ మూవీస్లో కొంచెం కాపీ మూవీస్ ఉంటాయి కదా, అలాంటివి కొంచెం కాపీ కొట్టినట్టయితే అనిపిస్తుంది. కొంచెం మాస్గా ఉందన్నమాట చెప్పాలంటే. ఒక అడవి మనిషి ఎలా ఉంటాడు, ఒక అడవి మనిషి ఎలా చేస్తాడు, ఒక పాములు తినే మనిషి ఎలా ఉంటాడు, అలా ఉన్నాడు అనమాట చెప్పాలంటే. ఒకటే ముక్కలో చెప్తున్నా, ఆస్కార్ రేంజ్లో యాక్టింగ్ చేస్తాడు, కానీ ఆస్కార్ వస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అపరిచితుడు తర్వాత ఒక మంచి సినిమా విక్రమ్ గారికి తంగాలానికి అవార్డు వస్తుంది, ఆస్కార్ అవార్డు వస్తుంది. ఆస్కార్ రాకెందుకు పోతాను? విక్రమ్ అన్న యాక్టింగ్ అలా అనిపిస్తుందా? అట్లాంటి అపరిచితుడు కూడా యాక్టింగ్ అటెండ్ చేసాం, దానికి ఆస్కార్ వచ్చిందా? సినిమా హిట్టా ఫ్లాపా తంగాలని? ఏబో బెటర్ అన్న, క్లోజ్ టు హిట్ అంటే 3 ఇయర్స్. ఒక ఐ లాగా ఉంటుందా లేదా హిట్టా? లేన బాగానే ఉంటుంది, ఎంజాయ్ చేస్తా. అది వేరు, అది పాములన్నీ పట్టుకొని ఏదేదో చేస్తున్నారు కదా ట్రైబల్. అప్పట్లో ట్రైబల్ గురించి మనకు ఎక్కువ ఐడియా లేదు కదా, దాన్ని బేస్ చేసుకొని చూడండి మీరు కూడా ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైంది. ఇక్కడ మొత్తం నేను రివ్యూలో చెప్పినాను అనుకోండి, పబ్లిక్ కూడా అరే గిందే కదరా అని చెప్పేసి. ఒక ముక్కలో తంగాలని మూవీ ఎలా ఉందన్న? ఒక ముక్కలు అంటే బంగారం కోసం వేట, బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఓల్డ్ లైఫ్ ఎలా ఉంటుంది, విలేజెస్ ట్రైబల్స్ ఎలా ఉంటారు అన్న దాని మీద ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత? 3 ఇయర్స్ అన్న, 3 ఇయర్స్.